నిన్న 'దివ్య', 'తనూజ' గొడవలో మీకెవరు తప్పని అనిపిస్తుంది? నాకైతే ఖచ్చితంగా 'దివ్యదే' తప్పు. ఎందుకంటే నువ్వు కెప్టెన్సీ నుంచి ఒక కంటెస్టెంట్స్‌ని తీసేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆళ్ళకి బాధ ఉంటది. ఖచ్చితంగా ఆళ్ళ ఎమోషన్ ఫీల్ అవుతారు. దానికి నువ్వు ఈ పాయింట్స్ చెప్పేసి కూర్చోవాలి గానీ, దాన్ని పెద్దది చేసి 'తనూజ నువ్వు గట్టిగా అరిస్తే నేను గట్టిగా అరవగలను.' అండ్ దీనికి అంతటికి కారణం ఆ ముందు జరిగిన రోజున ఆహ్, 'తనూజ' కాళ్ళకి ఆయింట్‌మెంట్ రాస్తున్నప్పుడు అప్పుడే ఫీలయిపోయిందామె. అంటే ఆమె బాధగా ఉంది. ఈయనెళ్లి రాసాడు. ఆయన చెయ్యి దెబ్బగా ఉంది. చెయ్యి దెబ్బ తగిలినప్పుడు రాయడు గదా! ఆయనకి తెలీదా ఏంటి అంత పెద్దాయన? నువ్వొచ్చి చెప్పాలా? ఇది పొసెసివ్‌నెస్ అంతే. వాళ్ళిద్దరి బాండింగ్ చూసి నువ్వు ఓర్వలేనితనం. కరెక్ట్‌గానే చెప్పింది భరణి కూతురు. చాలా అగ్రెసివ్‌గా ఉంది. ఆమెకి దూరంగా ఉండండని. అదే పాయింట్. అదే కరెక్ట్. దివ్యదే తప్పు. మీరేమంటారు?